యాక్చువల్‌గా ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడు గూడా ఈ ఎగ్జిబిటర్స్ కరెక్ట్‌గా పెద్ద సినిమా రిలీజ్ అయ్యే టైంలో, ఒక పెద్ద సినిమా అనుకున్న టైంలో కావాలని అప్పుడే ఒక మీటింగ్ పెట్టడము, మేము థియేటర్‌లు బంద్ చేస్తున్నాం అనడము, లేకపోతే థియేటర్‌లు నడపలేమనో, థియేటర్ సమస్యలున్నాయనో మీటింగ్ పెట్టి ఒక హైప్ క్రియేట్ చేసి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు యాక్చువల్‌గా సమస్యలుంటాయి. కానీ ఆ సమస్యలని రెగ్యులర్‌గా దాన్ని ఏం చేయాలి? ఎలా చేయాలి? ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడే ఎందుకు గుర్తొస్తది? ఒక పెద్ద సినిమా గుర్తొచ్చినప్పుడే మొన్న మన 'శంకర వరప్రసాద్' సినిమా వచ్చినప్పుడే ఎందుకు గుర్తొస్తుంది? పెద్ద సినిమాలొచ్చినప్పుడే ఎందుకు థియేటర్‌లు ప్రాబ్లమ్ అని గుర్తొస్తుంది. 365 రోజులు ఎందుకు గుర్తు రావట్లేదు? వేరే టైంలో ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు? ఇప్పుడు సమస్య అనేది ఎప్పుడుందిగా సమస్య? ఇయాల పెద్ద సినిమా వచ్చినప్పుడే ఎందుకు సమస్య? 6 నెలల నుంచి, ఓ సంవత్సరం నుంచి, 2 సంవత్సరాల నుంచి ఈ సమస్య నడుస్తుంది. అప్పుడప్పుడు మీటింగ్స్ పెడుతున్నారు. ఓకే. బట్ ఈ ఇష్యూని కరెక్ట్‌గా సినిమా రిలీజ్ ముందే అంటే ఇప్పుడు జూను 2వ తేదీ అనుకుంటా రిలీజు. జూన్ 2 అలా. సో, ఈరోజు 15, 20 రోజుల ముందు కావాలని దీన్ని హైప్ చేసి ఒక చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ బ్లాక్‌మెయిలింగ్. సో, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే దీని ఇష్యూ మీద రెగ్యులర్‌గా కమిటీ ఏసి అసలు ఏం ప్రాబ్లమ్ ఉంది? అసలు సింగిల్ స్క్రీన్ థియేటర్ ఎందుకు నడవట్లేదు? నిర్మాతల వర్షన్ ఏంది? సింగిల్ స్క్రీన్ థియేటర్ ఎందుకు నడవట్లేదు? మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. అంటే ఇప్పుడు ఇయాల ఎలా అయిపోయాడంటే ఒక ఆడియన్స్ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫెసిలిటీ చూస్తున్నాడు. వాష్‌రూమ్స్ గాని, లోపల ఏసీ గాని ఇలాంటి ఇప్పుడు అదే మల్టీప్లెక్స్‌లకి అలవాటయిపోయాడు. ఈరోజు మల్టీప్లెక్స్‌లో రూ. 200, రూ. 300 టికెట్లయినా రూ. 400 ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు రూ. 400 టికెట్ అయినా కొనుక్కొని సినిమాకెళ్తున్నాడు. అదే సింగిల్ స్క్రీన్ థియేటర్‌కి వెళ్ళాలి అంటే ఫెసిలిటీ లేకనే మల్టీప్లెక్స్‌కెళ్తున్నాడు. సో, సింగిల్ స్క్రీన్ థియేటర్‌ని ఒక మోడరేట్‌గా తయారు చేయాల్సిన అవసరం వాళ్ళకుంది. అదే విధంగా ఈ పెద్ద సినిమా వచ్చినప్పుడే కాదు మీటింగ్‌లు పెట్టడం. అసలు రెగ్యులర్‌గా ప్రాబ్లమ్స్ ఏంది? అసలు కలెక్షన్స్ ఏంది? థియేటర్‌లో ఏ విధంగా అయితే వాళ్ళు గెట్ ఆన్ అవుతారు? అది పార్కింగ్‌లు గాని, ఇప్పుడు మల్టీప్లెక్స్‌లో పార్కింగ్ ఫ్రీ ఉంటది. సింగిల్ థియేటర్‌లో పార్కింగ్ చార్జ్ చేస్తాడు. అండ్ పాప్‌కార్న్ గాని రకరకాల చార్జెస్ పెంచేశారు. ఈరోజు ఆడియన్ ఒక సినిమాకెళ్ళాలి అంటే రూ. 1000 లేనిది ఎళ్ళలేని పరిస్థితికొచ్చింది. సో, కాబట్టి ఇది పెద్ద సినిమా చూసుకోవడమో, లేకపోతే ఇంకా మెగాస్టార్ వాళ్ళ సినిమాలు చూసుకొని, అప్పుడైతేనే అందరు దీని మీద మాట్లాడతారని ఒక ఇష్యూని లేపేసి, ఈ విధంగా ఆహ్, మన ఏదైతే ఎగ్జిబిటర్స్, థియేటర్ ఓనర్స్ అంటే ఈరోజు థియేటర్ ఓనర్స్ ఒరిజినల్ లేరండి. ఒరిజినల్‌గా థియేటర్ ఓనర్స్ 5% లేరండి. 95% లీజ్ హోల్డర్స్. ఎవరు? ఉన్న 2000, 3000, 2500 థియేటర్లు ఒక నలుగురు, ఐదుగురు చేతిలోనే ఉన్నాయి. ఓ 'దిల్ రాజు' చేతిలో ఉన్నాయి. 'సురేష్ బాబు' గారి చేతిలో ఉన్నాయి. అండ్ ఏషియన్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇలా ఒక నలుగురు, ఐదుగురు చేతిలోనే వందల థియేటర్లున్నాయి. దీనివల్ల ఏమవుతుంది? ఎగ్జిబిటర్ అనేవాడు లీజ్‌కిచ్చేసి సైలెంట్ స్లీపింగ్ అయిపోయాడు. సో, ఇక్కడ గేమ్ ఆడుతున్నదెవరు? ఈ నలుగురు, ఐదుగురే గేమ్ ఆడుతున్నారు. గేమ్ ఎక్కడ నడుస్తుంది? అసలు ఈ లెస్సీ విధానమే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉండడమే లెస్సీ విధానం వల్ల చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి. ఇయాల చిన్న సినిమా వచ్చేసరికేమో రెంటల్ కట్టమంటాడు. పెద్ద సినిమాకేమో షేర్ ఇయ్యమంటాడు. అంటే ఎట్టుకూడి సినిమాని బతకయ్యొద్దు, సినిమా చచ్చిపోవాలి, చిన్న సినిమా వాడు ఇలా చనిపోవాలి. పెద్ద సినిమాలు ఇప్పటికే సినిమాలు సరిగ్గా చేయట్లేదు. ఒక్కొక్క హీరో 2, 3 సంవత్సరాలకు ఒక సినిమా రిలీజ్ అవుతుంది. అంటే 2, 3 సంవత్సరాల దాకా ఒక పెద్ద సినిమా చేయలేని పరిస్థితిలో ఉంటే, సినిమా వస్తున్నప్పుడు మళ్ళా వీళ్ళు కిల్ చేసిర్రనుకోండి, మళ్ళా సినిమాలు ఎలా వస్తాయి పెద్ద సినిమాలు? చిన్న సినిమాని ఆల్రెడీ కిల్ చేసేసారు. ఈ థియేటర్ విధానం వల్లనే, ఈ లీజ్ విధానం వల్లనే. ఏదైతే వీళ్ళున్నారో ఈ నలుగురు, ఐదుగురు ఉన్నారో వీళ్ళు థియేటర్లు తీసుకొని లెస్సీ విధానం వల్ల లీజ్‌కి తీసుకొని చిన్న సినిమాలకి రెంటల్ ఇవ్వండి. రెంట్ ఇస్తేనే థియేటర్‌లో రిలీజ్ చేస్తామని ఇక్కడ బ్లాక్‌మెయిల్ చేస్తారు. నిజంగానే రెంట్ కడితే తెల్లారి క్యూబ్ కడితే యూఎఫ్ఓ డబ్బులు కట్టాక పోస్టర్‌లు పంపిస్తే పోస్టర్‌లెయ్యరు థియేటర్ దగ్గర. అది మళ్ళీ డబ్బులు తీసుకుంటారు ఎయ్యరు. నిజంగా చూస్తే మళ్ళీ తెల్లారి చూస్తే షో ఉండదు. చిన్న సినిమా షోకి డబ్బులు తీసుకుంటారు. రెంట్ తీసుకుంటారు. మళ్ళీ షో ఉండదు. ఏంది అంటే జనం లేరు అంటాడు.
అంటే ఇక్కడ ఏంది ప్రాబ్లం ఏంది? లెస్సి 100% మోసం చేస్తున్నారు ప్రొడ్యూసర్లని. చిన్న సినిమాలని బతికించడం లేదు, చిన్న సినిమాలని నాశనం చేస్తున్నారు. పెద్ద సినిమాలనేమో ఈ టైం రిలీజ్ అయ్యే టైంలో బ్లాక్ మెయిల్ చేసి ఎలాగైనా ఈ లెస్సీలే కదా. ఇప్పుడు థియేటర్ ఓనర్స్ ఎవరు లేరండి, ఆల్ ఎగ్జిబిటర్స్ 95% వీళ్ళకి లీజుకి ఇచ్చేశారు. అయితే సాయి వెంకట్ గారు ఇంకొకటి కూడా ఉంది. బుక్ మై షో ద్వారా ఉదాహరణకి ₹6 మాత్రమే తీసుకోవాలని గవర్నమెంట్ ఒక రూల్ ఉంది, కానీ ₹40 వరకు ఛార్జ్ చేస్తున్న పరిస్థితి. నాగవంశీ లాంటి గారు వాళ్ళేమో ఏమంటారు, మీరు పాప్కార్న్ రేట్లు తగ్గించుకోండి, సమోసాల రేట్లు తగ్గించుకోండి, మిగతా అన్ని చూసుకోండి అంటారు. కానీ ప్రొడ్యూసర్గా తాము ఏదన్నా కొంచెం చేయాలని ఒక ముందడిగేటి. ఉదాహరణకి చూడండి, చమురు నిల్వలు సరిగ్గా లేవని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన కాన్వాయ్ని తగ్గించుకుని మీరు కూడా పొదుపు చేయండి అని చెప్పారు. కానీ సినీ ప్రొడ్యూసర్ల దగ్గరికి వచ్చేప్పటికి అలా కనబడతలేదు. మెయిన్లీ చిన్న ప్రొడ్యూసర్లు కాదు, పెద్ద ప్రొడ్యూసర్లు నేను మాట్లాడే మాట కాదంటారా? ఇది బుక్ మై షో తీసుకొచ్చింది నిర్మాతలే. ఎగ్జాక్ట్. ఆ రోజుల్లో ₹5 ₹6 కన్వెన్స్ ఫీ తీసుకునేది, ఈ రోజు ₹40 వాడు తీసుకుంటున్నాడు. అవును. దీన్ని ఎదిరించడానికి మన ప్రొడ్యూసర్లు ఎవరు గట్టిగా రావడం లేదు. మనం వాళ్ళని అవసరం లేదు, మనమే ఛాంబర్ నుంచో లేకపోతే ఏదైతే నిర్మాత ఉందో వాళ్ళే ఒక అంటే ఏవైతే ఇప్పుడు కొంతమంది నిర్మాతలు ఏర్పడి మేము పెద్ద సినిమా అంటున్నారో వాళ్ళే ఒక యాప్ చేసుకొని రిలీజ్ చేయొచ్చు. యాప్ ద్వారా సినిమా ఏదైతే ఒక సపోజ్ పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది, పెద్ద యాప్ రిలీజ్ చేసుకోవచ్చు. పెద్ద యాప్ రిలీజ్ చేసుకొని పెద్ద యాప్ నుంచి ఇవాళ యాప్ అనేది చాలా ఈజీ అయిపోయింది వ్యవస్థ. ఈ రోజు యాప్స్ చేయడం కానీ ఇదంతా ఈజీ అయిపోయినప్పుడు కస్టమర్ ఎవరైతే ప్రేక్షకుడు ₹200-300 పెట్టి సినిమా రావడమే ఇబ్బంది అవుతుంటే మళ్ళీ కన్వెన్స్ ఫీజ్ అని ₹30-40 వీడియోస్, అది కాకుండా అక్కడికి వస్తే పాప్కార్న్ ₹1000 ₹1500 పాప్కార్న్లు పెట్టి అసలు సినిమాకి థియేటర్ కి దూరం చేసిందే వీళ్ళు. అసలు సినిమాకి రావాలనే ఉద్దేశం లేదు. ఇవాళ చూడండి, నిన్న రిలీజ్ అయిన 10 సినిమాలు ఇవాళ మూవీ రూమ్స్ లో పైరసీ లో కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడు ఓపెన్ చేయండి, మొన్న రిలీజ్ అయిన సినిమాలు, ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలు చూడండి, రేపు మళ్ళీ మూవీ రూమ్ లో కనిపిస్తాయి. అంటే పైరసీని అరికట్టలేకపోతున్నాం, థియేటర్ కి జనాలను తీసుకురాలేకపోతున్నాం. థియేటర్ లో లీజ్ విధానం వల్ల ఇక్కడ చిన్న నిర్మాతలు చచ్చిపోతున్నారు. అయితే ఇది టోటల్ గా ఇండస్ట్రీని స్పాయిల్ చేస్తానికి చేస్తున్న పెద్ద గేమ్ అండి. రైట్. సాయి వెంకట్ గారు మళ్ళీ మాట్లాడతారు సార్, అందుబాటులో ఉండండి. మనతోటి బండారు రామ్మోహన్ గారు విశ్లేషకులు ఉన్నారు, న్యాయవాది, ఆయనతో కూడా మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. రామ్మోహన్ గారు ఒకటి చెప్పండి, న్యాయపరంగా చూసుకున్నా కూడా ఈ రోజున సామాన్యుడికి సినిమా అందనంత దూరంలోకి వెళ్ళిపోతుంది. దీనికి బంగారు బాతుగుడ్డు సామెతగా సినీ రంగంలోని బడా నిర్మాతలు, బడా ప్రొడ్యూసర్లు కారణమని కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. దీన్ని పరిష్కరించాలంటే ఏం చేయాలంటారు? సమస్యను పరిష్కరించాలి. నమస్తే సార్. కళ కోసం కాదు, ప్రజల ఒకనాడు సినిమాలు రాజకీయ సమస్యల మీద పనిచేస్తూ ప్రజలు చైతన్యవంతం చేశారు, సామాజిక చైతన్యవంతం చేశారు. అంటే ప్రబోధాత్మక సినిమా కాకుండా సాంఘిక సినిమాగా దానిలో కొన్ని ప్రభుత్వ గీతాలు పెట్టేవాళ్ళు ప్రజలు చైతన్యవంతం చేశారు. ఇవాళ కేవలం కమర్షియలైజ్ అయింది సినిమా రంగం అంతా. 90% కమర్షియలైజ్ అయింది. పీత కష్టాలు పీతవి. నేను సామాజిక విశ్లేషకుడుగా ఏమంటే ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న అత్యధిక శాతం మంది గురించి మనం మాట్లాడుతున్నామా, లేకుంటే ఈ పెద్దల సినిమాలు మాట్లాడుతున్నామా అని. వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉండొచ్చు కాదంటే, ఎగ్జిబిటర్స్ అంతకంటే ఎక్కువ కదా. ఎగ్జిబిటర్ లేకుండా సినిమా ఎట్లా ప్రజలకు పోయి చేరుతుంది? ఎగ్జిబిటర్ కష్టాలను కూడా పట్టించుకున్నప్పుడు కదా. సాయి వెంకట్ గారు అంటున్నారు ఇప్పుడు ఏమంటే, ఆయన విమర్శ కాదు, గౌరవం ఉంది ఆయన మీద, నాకు సమస్య కాదు. కానీ ఎప్పుడు మాట్లాడతారు మన పిల్లలు కూడా మారం ఎప్పుడు చేస్తారు? మన అవసరం పడి పిల్లలకి మనం చెప్పినట్టు ఎప్పుడు వినమని చెప్తే అప్పుడు మారం చేస్తారు కదా. బాలానం రోదనం బలం అన్నారు. అట్లాగే ఎక్కువ మంది సమస్యలు ప్రస్తావించడానికి ఇట్లాంటి సినిమాలు రిలీజ్ అయితేనే పట్టించుకుంటారు. నేను ఎప్పుడు